చంద్రబాబు సీమకు చేసినటువంటి అన్యాయం గురించి 10 పాయింట్లలో చెబుతాను. అవునో కాదో మీరే డిసైడ్ చేయండి. పాయింట్ నెంబర్ 1, ప్రతిష్టాత్మకమైన అనంతపురం ఎయిమ్స్ ను అమరావతికి తరలించుకుపోయింది చంద్రబాబు. అవునా కాదా? కర్నూలుకు న్యాయ రాజధాని రాకుండా కోర్టులో కేసు వేసి అడ్డుకుంటోంది చంద్రబాబు. అవునా కాదా? నాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచితే కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో అడ్డుకుంది చంద్రబాబు. అవునా కాదా? నేడు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టీడీపీ నాయకులతో ఎన్జీటీలో కేసులు వేయించింది చంద్రబాబు. అవునా కాదా? చిత్తూరు డైరీని, షుగర్ ఫ్యాక్టరీని మూసివేయించి సీమ రైతులకు తీరని అన్యాయం చేసింది చంద్రబాబు. అవునా కాదా? టీటీడీలో ఉద్యోగాలు స్థానికులకు దక్కకుండా ఉమ్మడి 13 జిల్లాలను లోకల్ పరిధిలోకి తెచ్చింది చంద్రబాబు. అవునా కాదా? హెచ్సిఎల్ తిరుపతిలో ఏర్పాటు చేస్తామని ముందుకొస్తే అమరావతిలో ఏర్పాటు చేయాలంటూ ఒత్తిడి చేసి వెళ్లగొట్టింది చంద్రబాబు. అవునా కాదా? 14 ఏళ్లు సీఎంగా పనిచేసి సొంత నియోజకవర్గమైన కుప్పంకు నీళ్లు ఇవ్వలేకపోయిన ఏకైక నాయకుడు చంద్రబాబు. అవునా కాదా? నాడు తెలుగు గంగ కెనాల్ లైనింగ్, బ్రహ్మసాగర్ లీకేజీలను పట్టించుకోకుండా పొద్దు నిద్రపోయింది చంద్రబాబు. అవునా కాదా? ఎస్,